ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కీలక అంశాలపై తొలి 5 సంతకాలను చేశారు. ఇందులో మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్ పై 5 సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, సవిత తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై వారు క్లారిటీ ఇచ్చారు. మెగా డిఎస్సి పై జగన్ దగా చేస్తే తాము మాట నిలబెట్టుకున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. మీ బిడ్డ అంటూనే జగన్ పాస్ బుక్కుల మీద, ఆస్తి పత్రాల మీద ఫోటోలు వేయించుకున్నారు. తద్వారా మీ ఆస్తులకు ఆయన వారసుడిగా మారిపోయారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను గుప్పిట్లో పెట్టుకునేందుకు జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ పెంపుపై చంద్రబాబు 3వ సంతకం చేశారని, బకాయిలతో కలిపి జూలై 1న 7,000 పెన్షన్ ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తామన్నారు. పెన్షన్లు అంటేనే టీడీపీ అని 35 రూపాయల పెన్షన్ 200 చేసి ఆ తర్వాత 1000-2000కు పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. 1000 రూపాయల పెన్షన్ పెంపుకు జగన్ కు 5 ఏళ్లు పట్టింది. జగన్ లా మాట తప్పకుండా మేము 1000 రూపాయలు పెంచేందుకు ఒక్కరోజే పట్టిందన్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం పెట్టారని మంత్రి రామానాయుడు తెలిపారు. నిరుపేదలు, మధ్యతరగతికి రోజు 15 రూపాయలకే 3 పూటల భోజనం పెట్టే అవకాశం ఉందన్నారు. పొరుగున తమిళనాడులో జయలలిత అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తే జగన్ మాత్రం అన్నా క్యాంటీన్లను ఎత్తేశారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఫైల్పై 5వ సంతకం చేశారని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని, రద్దు కాలేదని రామానాయుడు తెలిపారు. వైసీపీ ఒత్తిడితో కొంతమంది రాజీనామా చేశారని, దీనిపై త్వరలో సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ ఇప్పిస్తాం, రాజీనామాలు చేసిన చోట్ల వాలంటీర్లను భర్తీ చేస్తామన్నారు.